నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్‌కి సంబంధించి ఎక్స్ సర్వీస్‌మెన్స్ ఉన్నారో వారు స్పర్శలో మైగ్రేట్ అయ్యారా లేదా అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో ఆన్‌లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవడం జరుగుతుంది. ఏదైతే ఈ స్పర్శ్ మైగ్రేషన్ అనేది ముఖ్యంగా ఎవరైతే పాతవారు ఉన్నారో, ఈ స్పర్శ్ అనే సిస్టమ్ రాకముందు నుంచి ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్స్ ఉన్నారో వారికి ఇది చాలా అవసరం అండి. ఈ స్పర్శలో మైగ్రేషన్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ స్పర్శలో మైగ్రేషన్ చెక్ చేసిన తర్వాత అందులోనే మనకి స్పర్శ్ పీపీఓ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పీపీఓ నెంబర్ని మన స్పర్శ్ వెబ్సైట్లో ఫర్గెట్ పాస్వర్డ్ చేసి చాలా ఈజీగా మన ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఫ్యూచర్లో చాలా పనులు మనం ఆ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి చేసుకోవచ్చండి అదే వెబ్సైట్లో. ఇప్పుడు ముందుగా మనం స్పర్శలో మైగ్రేట్ అయ్యామా లేదా, మన స్పర్శ్ పీపీఓ నెంబర్ ఏంటి తెలుసుకుందామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా గూగుల్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ స్పర్శ్ అని టైప్ చేయండి. SPARSH స్పర్శ్ టైప్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు spursh.defensepension.gov.in ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోకి రాగానే మనకి మొదటిగా ఒక పాపప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలర్ట్ అనేసి టు నో యువర్ ఐడెంటిఫికేషన్ / లైఫ్ సర్టిఫికేట్ / మైగ్రేషన్ స్టేటస్. అంటే ఇక్కడ మన ఐడెంటిఫికేషన్ స్టేటస్ అంటే ప్రతి ఇయర్ కూడా ఎక్స్ సర్వీస్మెన్ వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ స్టేటస్ అంటే మనం ఎప్పుడు ఇవ్వాలి, లైఫ్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలనేది స్టేటస్ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ ఆల్రెడీ సబ్మిట్ చేసినట్టయితే వారి స్టేటస్ అంటే వారికి ఈ స్పర్శ్ వారు మన లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేశామో అది వారికి చేరిందా లేదా, వారు యాక్సెప్ట్ చేశారా లేదా అనే విషయాన్ని ఈ స్టేటస్లో మనకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మైగ్రేషన్ స్టేటస్ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ మైగ్రేట్ అయిందా లేదా స్పర్శలోకి. ఇప్పటివరకు మనం బ్యాంక్ నుండి పెన్షన్ తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ పెన్షన్ సిస్టమ్ అనేది స్పర్శ ద్వారా అందించడం జరుగుతుంది కనుక ఈ మైగ్రేషన్ అయిందా లేదా, మైగ్రేషన్ అవుతేనే ఈ స్పర్శ ద్వారా మనకి సేవలు. ఇప్పుడు ముందుగా ఇక్కడ క్లిక్ హెయిర్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అనేది మనం వీరికి ఇవ్వాల్సి వస్తుందండి. ఇక్కడ మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో ఏదైనా 2 డీటెయిల్స్ మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి వస్తుందండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, పర్సనల్ నెంబర్, స్పర్శ్ పీపీఓ నెంబర్, ఈ పీపీఓ నెంబర్. మనము స్పర్శ్ పీపీఓ నెంబర్ కొరకే ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేస్తున్నాం కనుక ఇది మన దగ్గర ఎలాగో ఉండదు కనుక ఈ మూడింట్లో మనం ఏదైనా 2 డీటెయిల్స్ మనం ఇచ్చేసి నెక్స్ట్ మనము ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ముందుగా ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇద్దామండి. మనం నెక్స్ట్ ఇక్కడ మన పర్సనల్ నెంబర్, ఆర్మీ నెంబర్ ఏదైతే ఉందో ఆర్మీ నెంబర్ ఇద్దాం. లెటర్ ఏదైతే లాస్ట్లో లెటర్ ఉంటుందో ఆ లెటర్ కూడా క్లియర్గా ఇవ్వాలండి. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాము. ఏ అకౌంట్లో అయితే మనం పెన్షన్ తీసుకుంటున్నాం ప్రస్తుతం. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ నెంబర్, ఆర్మీ నెంబర్ మనం ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ షో చేస్తుంది క్యాప్చర్ ఇక్కడ మనం టైప్ చేసాం. ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఓకే అండి, ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఎలాగైతే ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందో ఇచ్చిన వెంబటే ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒరిజినల్ పీపీఓ నెంబర్. మీకు స్టార్టింగ్లో ఏదైతే రిటైర్ అయ్యే సమయంలో ఒరిజినల్ పీపీఓ దొరికిందో ఆ పీపీఓ నెంబర్ అండి. నెక్స్ట్ ఇక్కడ నేము, స్పర్శ్ పీపీఓ నెంబర్. మనకి స్పర్శలో మైగ్రేట్ అయిన తర్వాత ఈ పీపీఓ నెంబర్ అనేది ఇష్యూ అవుతుంది. ఈ పీపీఓ నెంబర్ మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మీ నెంబర్ అనేది, నెక్స్ట్ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మనం ఏదైతే మనం పెన్షన్ తీసుకుంటున్నామో బ్యాంక్ అకౌంట్ నెంబర్. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డ్యూ అంటే నెక్స్ట్ నేను లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలనే డేట్ కూడా ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. అలాగే మైగ్రేటెడ్ డేట్ అంటే స్పర్శలోకి నేను ఎప్పుడు మైగ్రేట్ అయ్యాననే విషయాన్ని కూడా ఇక్కడ మనకి డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ యొక్క స్పర్శ్ ఎక్కడ నెంబర్ షో చేస్తుందో ఈ పీపీఓ నెంబర్ని మీరు ఇక్కడ కాపీ చేసుకునేసి ఇక్కడ నుండి మళ్ళీ ఈ లాగిన్ అనేసి ఇక్కడ ట్యాబ్ షో చేస్తుంది కదండి. ఇక్కడ లాగిన్లోకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి నెక్స్ట్ లాగిన్ ట్యాబ్ అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ మనం ఏదైతే స్పర్శ్ పీపీఓ నెంబర్ కాపీ చేశామో ఇక్కడ కాపీ చేస్తే కాపీ అవ్వట్లేదండి. అందువల్ల తప్పకుండా మీరు ఈ యొక్క పీపీఓ నెంబర్ని నోట్ చేసుకుని మరి ఈ పీపీఓ నెంబర్ చివరిలో 01 యాడ్ చేయాలండి. ఈ విషయాన్ని ఎప్పుడైతే లాగిన్ అవుతామో లాగిన్ టైంలో ఈ 01 అనేది యాడ్ చేయడం కంపల్సరీ అండి. అప్పుడే మన ఐడి అనేది ఆటోమేటికల్లీ అవడం జరుగుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫర్గెట్ పాస్వర్డ్ చేసి అనేది చూద్దాం. ఇక్కడ మనకి స్పర్శ్ పీపీఓ నెంబర్ అనేది క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు లాగిన్లోకి వెళ్దాం. ఫర్గెట్ పాస్వర్డ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మన పీపీఓ నెంబర్ ఏదైతే స్పర్శ్ పీపీఓ నెంబర్ ఉందో ఈ పీపీఓ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఆఖరిలో 01 అనేది తప్పనిసరిగా యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి అంటే ఏదైతే బ్యాంక్తో పాటు ఆధార్తో పాటు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఓటీపీ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ప్రొసీడ్ అనేసి ఇక్కడ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అవి ఫిల్ చేసిన వెంటనే మీకు ఈ ఐడి అనేది రెడీ అవడం జరుగుతుంది. మీ పాస్వర్డ్ మీ మొబైల్కి అండ్ మెయిల్కి అనేది రావడం జరుగుతుందండి. అప్పుడు చాలా ఈజీగా మొత్తం కూడా మీరు ఐడి అండ్ పాస్వర్డ్ని క్రియేట్ అవడం జరుగుతుందండి. ఇదండి ప్రాసెస్. మీకు ఎవరైతే పెన్షనర్స్ వారు మైగ్రేట్ అయ్యారా లేదా, వారి ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ ఈ పీపీఓ నెంబర్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.